మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మోడీ అమెరికా గడ్డపైన అడుగు పెడుతున్న వేళ ట్రంప్ ఒక పెద్ద హెచ్చరిక చేశాడు. ఒక రకంగా బెదిరింపు లాంటిది, బిగ్ థ్రెట్. అయితే అది ఇండియా స్పెసిఫిక్ కాదు, ఏదో మన దేశాన్ని ఉద్దేశించి చేసిన హెచ్చరిక కాదు. కానీ మన ప్రధానితో సమావేశం జరిగే కొద్ది గంటల ముందు ఈ సోషల్ మీడియా పోస్టు సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ట్రుత్ అనే తన సోషల్ మీడియా అకౌంట్లో ఇది బిగ్ డే, February 13th ఇది బిగ్ డే అంటూ కామెంట్ చేశాడు. 3 గ్రేట్ వీక్స్, అంటే ట్రంప్ అధికారంలోకి వచ్చి 3 వారాలైంది. 3 చాలా గొప్ప వీక్స్ను చూసాం, కానీ ఇవాళ మాత్రం బిగ్ డే అన్నాడు. ఎందుకు బిగ్ డే అంటే యు ఆర్ గోయింగ్ టు సీ రెసిప్రోకల్ టారిఫ్స్. చాలా గొప్ప పదం అని అన్నాడు. అంటే మోడీ అడుగు పెడుతున్న వేళ, మోడీతో చర్చలు జరుగుతున్న వేళ రెసిప్రోకల్ టారిఫ్స్ అంటూ హెచ్చరిక చేశాడు. ఏంటి, వాట్ ఈజ్ రెసిప్రోకల్ టారిఫ్స్? ట్రంప్ విధానం ఏంటి అంటే అమెరికా వస్తువులపైన ఏ దేశము ఎంత దిగుమతి సుంకం, ఇంపోర్ట్ డ్యూటీ వేస్తే ఆ దేశ వస్తువులపైన అమెరికాకు వచ్చినప్పుడు, అమెరికా దిగుమతి చేసుకున్నప్పుడు అదే స్థాయిలో మేము కూడా వేస్తాం. ఉదాహరణకు అమెరికా హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిల్స్ ఉన్నాయి, మనం దానిపైన 50%, ఈ మధ్య తగ్గించాం, 70 నుంచి 50% ట్యాక్స్ వేస్తున్నాం. అలాగే టెస్లా లాంటి కార్లపైన 70% ట్యాక్స్ ఉంది. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. మనం భారతదేశం కూడా ఒక వస్తువు, ఏదో కార్పెట్లో లేదా ఫార్మా ప్రొడక్ట్స్ మనం పంపిస్తాం. ఈ రెసిప్రోకల్ టారిఫ్ విధానం ఏంటంటే అమెరికన్ ప్రొడక్ట్స్ పైన ఇండియా ఏ స్థాయిలో టారిఫ్ విధిస్తే ఇండియన్ ప్రొడక్ట్స్ పైన అమెరికా కూడా అదే రకంగా టారిఫ్ విధిస్తుంది. దిస్ అప్లైస్ టు ఆల్ నేషన్స్, ఇండియాని స్పెసిఫిక్గా చెప్పలేదు. కానీ దీంట్లో ఉన్న ఇబ్బంది ఏంటంటే ఒక దేశ వస్తువులపైన ఒకే రకంగా టారిఫ్స్ ఉండవు. ఇప్పుడు ఉదాహరణకు అమెరికా నుంచి వచ్చే మీకు టెస్లా కార్లపైన మీకు ఉదాహరణకు 70% టారిఫ్ ఉంది, తగ్గించాక కూడా. మీకు హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిళ్ళ పైన తగ్గించాక 50% ఉండొచ్చు. ఇంకో దానిపైన అమెరికా నుంచి వచ్చే గోల్డ్ పైన ఆ లెవెల్ ఆఫ్ టారిఫ్ లేదు కదా. మరి అమెరికా నుంచి వచ్చే కొన్ని రకాల వస్తువులపైన అసలు ఏ రకమైన టారిఫ్ కూడా ఉండకపోవచ్చు. మరి ఏ టారిఫ్ తీసుకుంటాడు ట్రంప్? అమెరికా నుంచి వచ్చే ప్రతి ఇంపోర్ట్ డ్యూటీ పైన ఒకే రకమైన టారిఫ్ లేదు. మరి ఒకే రకమైన టారిఫ్ లేనప్పుడు ఏ టారిఫ్ తీసుకొని ఇండియన్ వస్తువుల పైన మళ్ళీ అదే రకమైన రెసిప్రోకల్ టారిఫ్ విధిస్తాడు అంటే అక్కడ ట్రంప్ ఇష్టం అన్నమాట. ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ అనేది రెసిప్రోసిటీ లేని కంట్రీస్ మధ్య ఎలా ఉంటుంది? అమెరికన్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ ఒకే రకమైన స్థాయిలో ఉన్నాయా? సో అందువల్ల ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ అన్నది గ్లోబల్ ట్రేడ్కు విరుద్ధము, ఆయా దేశాల మధ్య కుదిరే వాణిజ్య ఒప్పందాలకు కూడా విరుద్ధం. అందువల్ల ఇప్పటిదాకా స్వేచ్ఛా వాణిజ్య పాఠాలు చెప్పి మన దేశంలోకి పెట్టుబడులను, వస్తువుల్ని, సేవల్ని తీసుకొచ్చి పెట్టి ఇప్పుడు రెసిప్రోకల్ అంటున్నారు. సో మన అమెరికా ఇరాక్ పైన యుద్ధం చేసి అక్కడ దేశాధ్యక్షులు లేపేసింది. లిబియాపై యుద్ధం చేసి అక్కడ దేశాధ్యక్షులు లేపేసింది. మరి ఇరాక్ కూడా రెసిప్రోకల్గా, లిబియా కూడా రెసిప్రోకల్గా అమెరికాకు వచ్చి అమెరికా ప్రెసిడెంట్ లేపేయచ్చా? రెసిప్రోసిటీ అంటే మరి ఇది కూడా ఉంటుంది కదా. సో మరి రెసిప్రోసిటీ అనే దానికి అర్థం ఉంటుందా అనేది. అందువల్ల ట్రేడ్లో రెసిప్రోసిటీ అంటే నిజంగానే మన దేశ స్టీల్ పైన అమెరికా స్టీల్ పైన ఒక ఇంపోర్ట్ డ్యూటీ వేస్తే మళ్ళీ ఇండియన్ స్టీల్ పైన అమెరికా కూడా అదే ఇంపోర్ట్ డ్యూటీ వేస్తే అర్థం ఉంటుంది.
కానీ ఒకే వస్తువు ఒక దేశం ఎక్స్పోర్ట్ చేస్తూ ఇంపోర్ట్ చేసుకోకపోవచ్చు. ఒక వస్తువు అవసరమైన వస్తువులు ఎక్స్పోర్ట్ చేయొచ్చు, తన కెపాసిటీ ఉన్న వస్తువులు ఎక్స్పోర్ట్ చేయొచ్చు, అవసరమైన వస్తువులు ఇంపోర్ట్ చేయవచ్చు. సో ఇవన్నీ ఒకే రకమైన టారిఫ్స్ ఉండవు. మరి రెసిప్రోసిటీ అంటే దానికి ఏంటో మీనింగ్ ఇప్పటిదాకా ట్రంప్ చెప్పలేదు. ఇక మోడీ వస్తున్న వేళ ఈ హెచ్చరిక చేశాడు. మరి ఇది మోడీని ఇండియాను ఉద్దేశించే చేశాడా? పర్హాప్స్. ఎందుకు పర్హాప్స్ అంటున్నానంటే, గతంలో ఇండియాను టారిఫ్ కింగ్ అని, బిగ్గెస్ట్ టారిఫ్ ఛార్జర్ అని మోడీయే ట్రంపే వ్యాఖ్యానించాడు. అందువల్ల ఇండియా పైన చాలా తీవ్రమైన ఆరోపణలు చేశాడు. బిగ్గెస్ట్ అబ్యూజర్ ఆఫ్ టారిఫ్స్, బిగ్గెస్ట్ ఛార్జర్, అడ్డగోలుగా టారిఫ్లు విధిస్తుంది, ఇండియా ఇది టారిఫ్ కింగ్ అన్నాడు. మరి ఆ టారిఫ్ కింగ్కు ప్రైమ్ మినిస్టర్గా ఉన్న మోడీ వస్తున్న వేళ ఈ కామెంట్ చేశాడు. అందువల్ల మోడీ పర్యటనకు ట్రంప్ ప్రకటనకు లింక్ లేదని మనం అనుకోలేం. ఒక రకంగా ఇండియాను బ్లాక్మెయిల్ చేస్తున్నాడా ట్రంప్, ఇండియాను హెచ్చరిస్తున్నాడా, లేకుంటే మోడీ పైన ఆర్మ్ ట్విస్టింగ్గా ఒత్తిడి చేయబోతున్నాడా చూడాలి. హౌ విల్ మోడీ విస్టాండ్ దిస్ ప్రెషర్? ఎందుకంటే ఈ 3 వారాలుగా మనం ఈ తతంగం చూస్తున్నాం. మీరు ముందు కెనడా, మెక్సికో నుంచి వచ్చే దిగుమతులు అమెరికాలోకి వచ్చే, అమెరికా, మెక్సికో, కెనడా నుంచి చేసుకునే ఇంపోర్ట్స్ పైన 25% డ్యూటీ విధించాడు. వెంటనే కెనడా, మెక్సికో ఇమీడియట్గా మేము కూడా 25% విధిస్తామని ప్రకటించేశారు. ఆంటారియో లాంటి ప్లేసులనైతే అమెరికన్ కంపెనీస్నే నిషేధించారు. ఇవన్నీ జరిగాక వాళ్లకు కాస్త మినహాయింపించి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ కంట్రోల్ చేస్తామంటున్నారు కనుక నేను చూస్తాను అంటూ 30 రోజులు 30 days పాటు ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను నిలిపేశాడు, పాజ్లో పెట్టాడు. తర్వాత చైనా పైన 10% టారిఫ్స్ 60% ప్రకటించాడు, 10% వేశాడు. చైనా కూడా అనేక అమెరికన్ వస్తువులపైన, ఎనర్జీ, అగ్రికల్చరల్ కమాడిటీస్ నుంచి మొదలుకొని బిగ్ ఇంజన్ ఆటోస్ వాటిపైన చైనా కూడా రెసిప్రోకల్ టారిఫ్స్ విధించింది. చూడాలి ఇప్పుడు యూరోపియన్ యూనియన్పై కూడా ఇదే రకమైన టారిఫ్స్ విధిస్తా అంటున్నాడు. యూరోప్ కూడా సిద్ధపడుతుంది అమెరికన్ ఇంపోర్ట్స్ పైన టారిఫ్స్ విధించేది. ఇది మొత్తం గ్లోబల్ ట్రేడ్ డిస్రప్ట్. ఆల్రెడీ స్టీల్ అండ్ అల్యూమినియం పైన అమెరికా చేసుకునే స్టీల్ అండ్ అల్యూమినియం ఇంపోర్ట్స్ పైన భారీగా సుంకాలు విధించాడు ట్రంప్. దీని ప్రభావం ఈవెన్ ఇండియన్ స్టీల్పై కూడా ఉంటుంది. సో ఒకవైపు టారిఫ్స్ ప్రయోగిస్తున్నాడు, ఒకవైపు ఆపుతున్నాడు, రాయితీ ఇస్తున్నాడు, ఒకవైపు చెప్పిన స్థాయిలో ట్రంప్ టారిఫ్స్ వేస్తలేరు. ఇవన్నీ చూస్తుంటే కన్సిస్టెంట్ పాలసీ ఏంటి ట్రంప్ది? బెదిరించి లొంగ తీసుకోవాలి, ఇది కన్సిస్టెంట్ పాలసీ. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, మీరు కెనడా, మెక్సికో పైన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ విధించాడు, వితిన్ అవర్స్ దాన్ని నిలిపేశాడు. చైనా పైన 60% అన్నాడు, 10% వేశాడు. ఇండియా టారిఫ్ కింగ్ అన్నాడు, ఇప్పటిదాకా ఇండియా పైన టారిఫ్ విధించలేదు, ఇప్పుడు రెసిప్రోకల్ టారిఫ్స్ అంటున్నాడు. సో చాలా క్లియర్గా ట్రంప్ విధానము ప్రెషరైజ్ అండ్ గెట్ ద డీల్, బెదిరించి అదరగొట్టి లొంగ తీసుకోవాలి అన్నది ట్రంప్ విధానంగా కనబడుతుంది. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటన మొదలుపెట్టే రోజున, ఈరోజే నేడే విడుదల అంటారు చూడండి. సో ఆ సినిమాల అడ్వర్టైజ్మెంట్ లాగా నేడే విడుదల, రెసిప్రోకల్ టారిఫ్స్, బిగ్ డే అంటూ మేక్ అమెరికా గ్రేట్ అగైన్లో ఇది బిగ్ డే అంటున్నాడు. సో మరి మేక్ అమెరికా గ్రేట్ అగైన్లో బిగ్ డే అయితే మేక్ ఇండియా గ్రేట్ అగైన్లో అది వర్స్ట్ డే కాకూడదు. ఇప్పటికీ కెనడా, మెక్సికోలోమో మేము కూడా టారిఫ్స్ విధిస్తాం అంటూ ప్రకటించేశాయి. చైనా వాడైతే అమెరికా పైన ఆల్రెడీ టారిఫ్స్ విధించాడు. యూరోపియన్ యూనియన్ సిద్ధపడుతున్నాయి. కానీ మన ప్రభుత్వం మాత్రం బడ్జెట్లో ట్రంప్ కోరిన విధంగా తగ్గించారు. మీకు ఎవరేజ్ టారిఫ్ తగ్గించారు. ముఖ్యంగా ట్రంప్కు అత్యంత ఇష్టమైన హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిల్స్, ట్రంప్ బెస్ట్ ఫ్రెండ్ అయిన ఇలాన్ మస్క్ కార్లపైన బాగా తగ్గించారు. అందుకే మోడీ ట్రంప్ కన్నా ముందు ఇలాన్ మస్క్ కలుస్తున్నాడు. సో అందువల్ల ఆల్రెడీ మనము రాజీ వైఖరి అనుసరిస్తున్నాం, మొదలుపెట్టాం. మెక్సికో, కెనడా, చైనా, యూరోపియన్ యూనియన్ లాగా కాకుండా కాంప్రమైజ్ మొదలుపెట్టాం కనుక బహుశా మరి ట్రంప్ ఏమైనా దిగి వస్తాడా,
లేదా ఎలాగూ లొంగిపోతున్నారు కనుక ఇంకా లొంగ తీసుకుంటామంటాడా చూడాలి. లెట్ అస్ ఓన్లీ వెయిట్. ఇప్పటికిప్పుడు మనం ఏ అలిగేషన్ అక్యుజేషన్ ఆరోపణ చేయకూడదు. we believe and we are confident that Modi will steadfastly defend Indian interest. భారతదేశ ప్రయోజనాల్ని గట్టిగా మోడీ ముంగిట్లో వినిపిస్తాడని ఆశించుదాం. మోడీ బెదిరింపులకు, హెచ్చరికలకు, బ్లాక్మెయిల్ టాక్టిక్స్కు చెల్లించడని ఆశించుదాం. తర్వాత మోడీ ట్రంప్ మీటింగ్ తర్వాత వచ్చిన డిసిషన్స్ పైన మళ్ళీ కలుద్దాం.